నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. భారతదేశానికి స్వాగతం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియా. ఇండియా దట్ ఈజ్ భారత్, భారత్ దట్ ఈజ్ ఇండియా. ఇండియా పేరు మార్చితే భారత్ అవుతుందా? ఇండియా పేరు మార్చకపోయినా భారతదేశమేనా? భారతదేశంగా మనం పరిగణిస్తున్నాం కాబట్టి ఇండియా పేరు భారత్గా మార్చాలా? లేదు, ఇండియా ఇండియాలోనే ఉండాలా? ఏంటి? కొంతమందికి ఏమో ఏమీ తెలియక కన్ఫ్యూజన్, కొంతమందికి ఏమో కొంచెం తెలిసి కన్ఫ్యూజన్, కొంతమందికి ఏమో అన్నీ తెలిసినా ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో వాళ్ళకి ఎలా చెప్పాలి అనేది కన్ఫ్యూజన్. వెల్, ఈ వీడియోతో మీ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ట్రస్ట్ మీ ఆన్ దట్. అండ్ ఆల్సో రిక్వెస్ట్, నేను ముందే చెప్తున్నాను మీకు, దిస్ ఈజ్ సంథింగ్ విచ్ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. మామూలుగా నిన్న డిస్కస్ చేసిన ఈకో సైడ్ అనుకోండి, ఎవరికైతే ఎన్వైర్న్మెంట్ గురించి అంతగా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు పెద్దగా చూడరు. అలానే ఇంకేదైనా టాపిక్ అయితే నాకు అవసరం లేదని చూడరు. బట్ ఇది మీరు మగ అయినా, ఆడైనా, పిల్లవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, లేదు కర్ణాటకలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఇండియా సంబంధించిన వాళ్ళే కదా, మనందరం భారతదేశ పౌరులమే కదా. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ బిలాంగ్స్ టు అస్. సో ఖచ్చితంగా మీరు దీని గురించి తెలుసుకుని మీ పేరెంట్స్ దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి, మీ కజిన్స్ దగ్గర నుంచి అందరికీ కూడా, ఉదాహరణకి మీరు కొన్నిసార్లు ట్రావెల్ చేస్తున్న ఏదో పనుల మీద అక్కడక్కడికి వెళ్తున్నప్పుడు కొంతమంది టీ స్టాల్స్ దగ్గర, లేదు బేకరీలో ఒక వెజ్ పఫ్, ఎగ్ పఫ్ తింటూ, లేదు ట్రైన్లో మీ పక్కనే కూర్చుని, లేదు బస్సులో మీ ముందు సీట్లో కూర్చుని, లేదు మీరు బస్సు వస్తుంది కదా అని బస్ స్టాండ్లో వెయిట్ చేస్తుంటే పక్కన న్యూస్ పేపర్ పట్టుకుని ఏదేదో మాట్లాడుతూ, అరే ఇండియా అనే పేరు తీసేయాలిరా, ఇండియా ప్లేస్లో భారత్ అనే పేరు పెట్టాలిరా అని. ఇంకొంతమంది ఏమో లేదురా, ప్రపంచం మొత్తం మనల్ని ఇండియాగానే గుర్తిస్తోంది, సో భారత్ అని మనం పిలుచుకున్నా సరే ఇండియాగానే పిలుద్దాం అని ఇంకొంతమంది తెలిసి వాళ్ళకి వెళ్ళి, బాబు నువ్వు ఇండియా అని పిలిచినా, భారత్ అని పిలిచినా, ఇట్స్ జస్ట్ ఎ నేమ్, కంట్రీ ఏం మారట్లేదు, కంట్రీలో ఉన్న పరిస్థితులు ఏమీ మారట్లేదు కదా. సో మన ఎండ్ ఆఫ్ ద డే మనం ఏ విధంగా ఉన్నాము అన్న దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టు, పేరుదే ఉంది అని ఇంకొంతమంది అంటూ ఉంటారు. వెల్, ఇట్స్ ఆల్ అబౌట్ ద పర్స్పెక్టివ్స్. పర్స్పెక్టివ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. బికాస్ మీరు ఎలా ఆలోచిస్తున్నారన్న దాన్ని బట్టి మీకు కనిపిస్తుంది, లేదు మీకు అనిపిస్తుంది, అండ్ దట్స్ వై ఇట్స్ బ్యూటిఫుల్ అనమాట. సో ఇప్పుడు ఇండియా అనేది పేరు ఉంచాలా వద్దా? భారత్ అనే పేరే ఇండియాకి పెట్టాలా, లేదు ఇండియా దట్ ఈస్ భారత్గా వదిలేస్తే చాలా? దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలానే ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ఉంది, ఓకే, మీరు ఇండియన్ రైల్వేస్లో ట్రావెల్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో అనౌన్స్మెంట్ ఇస్తే, వెల్కమ్ టు ఇండియన్ రైల్వేస్, భారతీయ రైల్వేకు మీకు స్వాగతం, భారతీయ రైల్వే మే ఆప్కా స్వాగత్ హై. సో మీరు తెలుగులో చూసినా, హిందీలో చూసినా భారతీయ రైల్వే అంటున్నారు వాళ్ళు, కానీ ఇంగ్లీష్లో మటుకు వెల్కమ్ టు ఇండియన్ రైల్వేస్ అంటున్నారు. అలానే మీరు ఇంగ్లీష్లో ఎక్కడ చూసినా సరే, ఈవెన్ ప్రియాంబుల్, రాజ్యాంగంలో ఏదైతే ప్రవేశిక ఉందో, అంటే రాజ్యాంగానికి ఒక ప్రిఫేస్ లాగా, దాంట్లో కూడా వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. కానీ అదే మీరు తెలుగులోకి చూస్తే భారతదేశ ప్రజలమైన మేము అని ఉంటుంది. దీన్ని బట్టి మీకు ఆల్రెడీ లాజిక్ అర్థమై ఉండాలి. ఏంటంటే మీరు ఇండియా అని పిలిచినా, భారత్ అని పిలిచినా ప్రాబ్లం ఏమీ లేదు. ప్రాబ్లం మనం క్రియేట్ చేసుకుంటున్నాం. మనం ప్రాబ్లంని క్రియేట్ చేసుకుని ఆ ప్రాబ్లం గురించి డిస్కస్ అయ్యేలా జనాలు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో కూడా ఇండియా దట్ ఈస్ భారత్ అనే ఉంది. విల్ టాక్ అబౌట్ ద ఆర్టికల్ యాజ్ వెల్. సో ఇండియా దట్ ఈస్ భారత్ అని ఉంది కాబట్టి మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇప్పటి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అన్నా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అన్నా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నా ఒకటే. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. మీరు దాని గురించి పెద్దగా ఇదైపోవాల్సిన అవసరం లేదు. బికాస్ నౌ యూ ఆర్ గోయింగ్ టు క్లియర్ ద కన్ఫ్యూజన్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్స్. ఇంతకీ మన ఈ టాపిక్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? బికాస్ ఆఫ్ ద కాంటెక్స్ట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ద లాస్ట్ 1 week or 10 days. Recently, invitations for the upcoming G20 summit in New Delhi have introduced a noteworthy alteration. Alteration అంటే ఒక మార్పు అని అర్థం అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం సెప్టెంబర్ 7, 8, 9 తారీఖుకి సంబంధించి G20 సమ్మిట్ న్యూఢిల్లీలో జరుగుతుంది. ఇన్ఫాక్ట్ చాలా మంది ఏంటంటే ఒక G20 సమ్మిట్ జరిగితేనే న్యూఢిల్లీ కాస్త దుబాయ్ లాగా అవుతుందా, లేదంటే అవ్వదా అని చాలా మంది ఇండైరెక్ట్గా క్రిటిసైజ్ చేస్తున్నారు. బట్ ఇన్ వన్ వే నిజంగా అదే జరుగుతుంది. మీరు గమనిస్తే G20 సమ్మిట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఆ రూట్స్లలో ఎక్కడైనా ఒక పూర్ లొకాలిటీ కనిపిస్తుంది, అంటే కన్స్ట్రక్షన్స్ పరంగా అంతగా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే వాటన్నిటిని కూడా గ్రీన్ పరదాలేసి కప్పేస్తున్నారు. ఉన్నప్పుడేమో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రాదు. G20 ప్రెసిడెంట్ వచ్చినప్పుడు సమ్మిట్ ఖచ్చితంగా కండక్ట్ చేయాల్సి వస్తుంది. కండక్ట్ చేసే టైం దగ్గరకు వచ్చేసరికి మనుషుల ముందు మీరు పరదాలు కప్పేస్తున్నారు. అండ్ దట్టు పేదవాళ్ళ ముందు. రిచ్ వాళ్ళ ముందు కప్పేసి అప్పుడు మీరు రియాలిటీ మొత్తం చూసిన వాళ్ళు అవుతారు. అప్పుడు ఆ మిగిలిన 19 దేశాలు కూడా మనకి హెల్ప్ చేస్తాయి. వెల్, దట్స్ ద రియాలిటీ. దట్స్ హౌ హార్డ్ ఇట్ హిట్స్ అనమాట. సో ఏదైతేనేం వాళ్ళు ప్రెసిడెంట్ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు G20కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ కూడా ఇన్విటేషన్స్ ఇచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని రాయకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాశారు. ఇది పెద్ద రచ్చకి దారితీసింది. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్.
ఇన్స్టెడ్ ఆఫ్ ద కన్వెన్షనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నౌ ట్రై టు అండర్స్టాండ్ దిస్. కన్వెన్షనల్ అంటే ఏంటి? ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం లాగా అని అర్థం అనమాట. ఇప్పుడు పండుగలు ఉన్నాయి, మీరు పుట్టిన దగ్గర నుంచి మీరు పండుగలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు మీ పిల్లలతో కూడా ఆ పండుగలు సెలబ్రేట్ చేయిస్తారు. కానీ కొత్తగా ఒక పండుగని సృష్టించి దానిని సెలబ్రేట్ చేయడం కొంచెం కష్టం. లేదు, ఆల్రెడీ మర్చిపోయిన పండుగను మళ్ళీ స్టార్ట్ చేయాలంటే కష్టం. కానీ కంటిన్యూషన్ ఉందని ఈజీగా కంటిన్యూ చేసేయచ్చు. అలానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ఎప్పటి నుంచి ఉంది, కన్వెన్షన్ ఆచారపరంగా యూజ్ చేస్తున్నారు కదా, సో ప్రాబ్లం లేదు. సడన్ గా వచ్చేసి ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనగానే అమ్మో ఏదేదో అయిపోయింది అని జనాలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. వెల్, దెర్ ఈస్ నథింగ్ దట్ వీ నీడ్ టు ఓవర్ ఎగ్జాజరేట్ దిస్ అనమాట. ద ఇన్విటేషన్స్ నౌ బేర్ ద టర్మ్ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్, renewing a broader conversation regarding the nation's nomenclature and its historical connotations. మనందరికీ తెలిసిందే, విష్ణు పురాణం అవ్వచ్చు, మహాభారతం అవ్వచ్చు, జంబూ ద్వీపం అవ్వచ్చు, భరతఖండం అవ్వచ్చు, ఇలా మీరు ఎక్కడ చూసుకున్నా సరే చరిత్ర, ఇతిహాసాలు ఏవైతే పురాణాలు ఉన్నాయో వాటి అన్ని చోట్ల కూడా ఎక్కడ ఇండియా అనే పేరు అయితే ప్రస్తావించబడలేదు. బికాజ్ ఇండియా అనే పేరు మనకి వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చింది. సో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆధారంగా అవ్వచ్చు, వాట్ ఎవర్ బీ ద రీజన్స్, వెస్టర్న్ వరల్డ్ మనల్ని ఇండస్ సివిలైజేషన్గా అలా మెల్లిమెల్లిగా ఇండికా అని అలా ఇండియా అనే పేరు వచ్చింది. కానీ మనం ఫస్ట్ నుంచి కూడా భారత్ అనే పేరుకి స్టిక్ అయి ఉన్నాం. సో దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ కానిటేషన్స్ అనమాట ఆ పేర్లు ఎలా వచ్చాయనేది. సో దాని మీద ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద బ్రాడర్ డిస్కషన్స్, కాన్వర్సేషన్స్ జరుగుతున్నాయి. వెల్, డిస్కషన్స్ అండ్ కాన్వర్సేషన్స్ ఆర్ ఆల్వేస్ రియలీ గుడ్ టు హ్యాపెన్, బట్ అన్నెసరీగా కాన్వర్సేషన్ అయితే ఇట్స్ ఆఫ్ నో యూస్ కదా. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మేజర్ పార్ట్. ఇది గనక మీకు స్పష్టంగా అర్థమైపోతే మీకు అస్సలు కన్ఫ్యూజన్ ఉండదు. అండ్ నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, మీరు అప్డేట్ అవ్వండి, మీరు అవగాహనను పెంచుకోండి, ఇంకో 10 మందికి అవగాహనను కల్పించండి అని. ఇప్పుడు మీరు నిజంగా ఆ పని చేసి తీరాలి. ఇప్పుడు మీరు చేయకపోతే కనుక అందరికీ కన్ఫ్యూజన్ అవుతుంది, అన్నెసరీ జనాలు టైం వేస్ట్ కూడా చేసుకుంటారు. ఫోకస్ ఆన్ దిస్. పర్స్పెక్టివ్స్ ఆన్ ద నేమ్ ఇండియా అండ్ భారత్. సో ఇండియా వెనక ఉన్న పర్స్పెక్టివ్, భారత్ వెనకాల ఉన్న పర్స్పెక్టివ్స్ ఏంటో తెలుసుకుందాం. కాన్స్టిట్యూషనాలిటీ, మనకి రాజ్యాంగ పరంగా ఏం తెలుస్తుంది, రాజ్యాంగంలో దీని గురించి ఏమైనా ప్రస్తావన జరిగిందా అంటే ఎస్, there is a mentioning of the words India and Bharat as well in the constitution. The very first article talks about it. మన రాజ్యాంగంలో 400కి పైగా ప్రకరణలు ఉన్నాయి. మన రాజ్యాంగంలో 25 భాగాలు ఉన్నాయి. వెల్, మీరు భాగాల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా సరే ఈ ప్రకరణలన్నింటిలో కూడా ఒక్కొక్క దాని గురించి ఒక చర్చ జరిగిందనమాట. లేదు, దేర్ హ్యాస్ బీన్ సో మచ్ అబౌట్ ఆల్ దోస్ ఆర్టికల్స్. ఎవ్రీ ఆర్టికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద వెరీ ఫస్ట్ టాక్స్ అబౌట్ దట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ యూజెస్, ఫోకస్ ఆన్ దిస్, కళ్ళు ఇక్కడ పెట్టండి, నా మీద కాదు, ఆల్రెడీ యూజెస్ బోత్ ఇండియా అండ్ భారత్ ఇంటర్చేంజబులీ. అంటే తనకి ఇండియా అని ఉపయోగించాలి అనిపిస్తే పేరు ఇండియాగా ఉపయోగించింది, భారత్ అని ఉపయోగించాల్సి అనిపిస్తే భారత్ ఉపయోగించింది. అందుకే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇండియన్ రైల్వేస్, వెల్కమ్ టు ఇండియన్ రైల్వేస్, దిస్ ఈస్ సికింద్రాబాద్ స్టేషన్, వెల్కమ్ టు ఇండియన్ రైల్వేస్, యు ఆర్ ఇన్ విజయవాడ, భారతీయ రైల్వే మీకు స్వాగతం పలుకుతోంది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇప్పుడు మీరు ఉన్నారు, భారతీయ రైల్వే మీకు స్వాగతం పలుకుతోంది, ఇప్పుడు మీరు తిరుపతి స్టేషన్లో ఉన్నారు. సో తెలుగులో భారతీయ రైల్వే అని చెప్తోందా, ఇంగ్లీష్లోకి వచ్చరికి వెల్కమ్ టు ఇండియా అని అంటుందా? సో అలా అది ఇంటర్చేంజబుల్గా ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారు. సో మీరు ఇండియా అని పిలిచినా ఏం కంగారేం లేదు, భారత్ అని పిలిచినా కంగారేమీ లేదు. స్టేటింగ్ ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి? మన ఇండియాలో స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక యూనియన్ లాగా ఫామ్ అయ్యాయి. ఈ యూనియన్ని మనం ఇండియా అని పిలుస్తున్నాం. అట్ ద సేమ్ టైం దట్ ఈస్ భారత్ కూడా. సో మీరు భారత్ యూనియన్ అన్నా ఇండియన్ యూనియన్ అన్నా ఒకటే. దీని మీద చాలామంది మీమ్స్ కూడా చేసేస్తున్నారండో. ఇప్పటి నుంచి ఐఐటీలుని బిఐటీలు బిట్లు అంటారని, అలానే ఏదైతే బిట్స్ ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్ ఉందో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు బి ఫర్ భారత్ అయిపోయారని చెప్పి ఇలా చాలా మీమ్స్ వేస్తున్నారు. వెల్, దట్స్ ఇన్ అ ఫనీ వే, బట్ అగైన్ there is nothing to worry about because already అది ఉంది. మనం ఇంకా దాని మీద ఎక్కువగా రభస చేస్తున్నాం. ద ప్రియంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిగిన్స్ విత్ వి ది పీపుల్ ఆఫ్ ఇండియా. మనం ఇందాక ఆల్రెడీ అనుకున్నాం కదా, రాజ్యాంగానికి ఒక ప్రవేశిక ఉంటుంది అన్నమాట. ఎలా అయితే మీరు ఒక బుక్ చదివేటప్పుడు కంటెంట్ స్టార్ట్ అవ్వక ముందు ప్రిఫేస్ అని ఒక పర్టికులర్ పార్ట్ ఉంటుంది, అలా కాన్స్టిట్యూషన్ కూడా ఒక ప్రిఫేస్ ఉంది విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రవేశిక, ప్రియాంబుల్. అందులో ఇంగ్లీష్లోనేమో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంటే, తెలుగులో ఏమో భారతదేశ ప్రజలమైన మేము అని ఉంటుంది. రెండు చోట్ల ఇండియా భారతం రెండు ఉపయోగిస్తున్నారు కదా ఇంటర్చేంజబుల్లీ. It is already in the use, but the Hindi version uses Bharat instead of India, indicating interchangeability. అంటే మీరు ఎటుగా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అలా ఉపయోగించుకోవచ్చు. మీరు ఇప్పుడు మన ఇండియన్ క్రికెట్ టీంని భారత క్రికెట్ జట్టు అన్న ప్రాబ్లం లేదు, ఇండియన్ క్రికెట్ టీం అన్న ప్రాబ్లం లేదు, మీరు ఎలా ఉపయోగిస్తారనేది పాయింట్. సో గవర్నమెంట్ మనం భారత్గా రిప్రజెంట్ చేద్దాం మనల్ని మనం అని వాళ్ళు అనుకున్నారు, అందుకని వాళ్ళు భారత్ పేరును ఉపయోగించారు.
ఈ G20 సమ్మిట్కి భారత్ అని, మేబీ నెక్స్ట్ టైం ఒకవేళ G20 సమ్మిట్ మళ్ళీ ఇండియాలో ఒకవేళ జరిగితే వాళ్ళు అప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని కూడా యూస్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు, బికాస్ ఇట్స్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. Additionally, some government institutions such as the Indian Railways already have Hindi variants that include Bharatiya. ఇందాక అనుకున్నాం కదా, ఇండియన్ రైల్వేస్ ఇంగ్లీష్లో చెప్పినప్పుడు ఇండియన్ రైల్వేస్ గానే ఉంటుంది. అదే మీరు ప్రాంతీయ భాషలో లేదు హిందీలో గమనిస్తే భారతీయ రైల్వే మీ ఆప్కా స్వాగత్ హై, భారతీయ రైల్వే మీకు స్వాగతం పలుకుతోంది అని అంటారు. వాళ్ళు ఎప్పుడు తెలుగులోని హిందీలోని ఇండియన్ యూస్ చేయట్లేదు కదా, కానీ ఇంగ్లీష్లో ఉన్నప్పుడు ఎప్పుడు భారత్ని యూస్ చేయట్లేదు కదా, విచ్ బేసికలీ మీన్స్ మీరు ఏ పేరుతో పిలిచినా సరే ఇట్స్ ద వెరీ సేమ్ థింగ్. అలానే ఈ పేరు ఇండియా, భారత్ దీనికి సంబంధించి రీసెంట్గా కూడా చాలా ప్రోగ్రెస్ జరిగిందని చెప్పాలి. ఐ మీన్ చర్చల పరంగా 2015వ సంవత్సరంలో సెంటర్ అపోజ్డ్ అ నేమ్ చేంజ్. నౌ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 2015లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. చాలామంది ఏమంటున్నారు, బీజేపీ ప్రభుత్వం నేషనలిస్ట్ పార్టీ కాబట్టి వాళ్ళు ఇండియాని భారత్గా మార్చాలి అని చాలా చోట్ల ప్రచారం జరుగుతుంది. ఓకే, అది నిజం అనుకుందాం. 2015 సంవత్సరం కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా, అప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు అపోజ్ చేసింది? బికాస్ అప్పుడు వాళ్ళు ఏం రీజన్ ఇచ్చారో జాగ్రత్తగా చూడండి. స్టేటింగ్ దట్ ద ఇష్యూ హ్యాడ్ బీన్ ఎక్స్టెన్సివ్లీ డెలిబరేటెడ్ అపాన్ డ్యూరింగ్ ద కాన్స్టిట్యూషన్స్ డ్రాఫ్టింగ్. రాజ్యాంగం ఎప్పుడైతే ఏర్పాటు చేస్తున్నారో, రాజ్యాంగం ఎప్పుడైతే డ్రాఫ్ట్ అంటే తయారు చేస్తూ ఉన్నారో అప్పుడే చాలా వరకు చర్చ జరిగింది. హెచ్సి కామత్ గారు ఇలా చాలామంది మీరు భారత్ అనే పేరు పెట్టండి, ఎందుకనంటే ఇండియా అనేది ఇంకా మనం కొలోనియల్ మైండ్ సెట్, అంటే బ్రిటిష్ వాళ్ళ పరంగా మన దేశం ఉంటుందో అన్న ఫీలింగ్లో ఉంటారు జనాలు, భారత్ అని పెట్టండి అని హెచ్సి కామత్ గారు ఇలా చాలామంది చెప్పారు. కానీ ఇండియా అనే పేరు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చేసింది, అప్పటికే చాలామంది ఇండియా 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 అంటూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఇండియాని పిలిచిన, భారత్ అని పిలిచిన పదం మనకైతే ప్రాబ్లం ఏం లేదు కదా, వీఆర్ స్టిల్ వేర్ వీఆర్, వీ విల్ బీ వాట్ వీఆర్ ఆర్ వాట్ వీఆర్ గోయింగ్ టు బీ. సో అందుకని కొన్నిసార్లు విలియం షేక్స్పియర్ అంటుంటారు కదా, నేమ్ ఈజ్ జస్ట్ నేమ్ అని, వాట్ ఈస్ దేర్ ఇన్ ఎ నేమ్ అని. సో మేబీ దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏం చేశారు, ఇండియా అనే పేరుని తీయలేదు, ఇండియా పేరుని అలానే ఉంచి భారత్ని కూడా దానికి యాడ్ చేసి ఇండియా దట్ ఈజ్ భారత్ అని చెప్పారు. అండ్ దట్స్ వై వీ యూజ్ ఇట్ ఇంటర్చేంజబుల్లీ. సో అందుకే మీరు అది పిలిచినా ఇది పిలిచినా ఒకటే. అండ్ ఆల్సో ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ట్వైస్ రిజెక్టెడ్ ప్లీజ్ టు రీనేమ్ ఇండియా టు భారత్, వన్స్ ఇన్ 2016 అండ్ దెన్ ఇన్ 2020. సో ఎన్డీఏ ప్రభుత్వ కాలంలోనే మళ్ళీ 2016లో 2020లో సుప్రీంకోర్టులో ప్లీజ్ అప్పీల్ అయ్యాయన్నమాట. అంటే మీరు ఇండియా పేరుని భారత్గా మార్చండి అని. దాన్ని సుప్రీంకోర్టు 2 సార్లు కూడా రిజెక్ట్ చేస్తుంది, తిరస్కరించింది, రీఎఫర్మింగ్ దట్ భారత్ అండ్ ఇండియా బోత్ ఫైండ్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఆ రెండిటి యొక్క పేర్లు రాజ్యాంగంలో ఆల్రెడీ పొందుపరచబడ్డాయి, వాటి గురించి పేర్కొనబడింది, ఇంకేంటి బాధ? ఇప్పుడు ఉదాహరణకి మీ పేరు వెంకట నాగ సాయి వివేక్ అని ఉంది అనుకుందాం, కానీ వెంకట నాగ సాయి వివేక్ అనేది ఏది కూడా బర్త్ సర్టిఫికేట్లోను, 10th క్లాస్ సర్టిఫికేట్లోను, 12th క్లాస్ సర్టిఫికేట్లోను ఎక్కడా కూడా లేదనుకోండి, అప్పుడు మీ పేరు వెంకట నాగ సాయి వివేకేనా కాదన్న డౌట్ వస్తుంది, అప్పుడు ప్రూవ్ చేయాల్సి వస్తుంది. కానీ మీరు అఫీషియల్ డాక్యుమెంట్స్లోనూ వెంకట నాగ సాయి వివేక్ అని పెట్టి ఆ వెంకట నాగ సాయి వివేక్ని మీరు కావాలంటే సాయి వివేక్ అని కూడా పిలవచ్చు కదా, బికాస్ ఇట్స్ స్టిల్ దేర్ ఇన్ ద అఫీషియల్ డాక్యుమెంట్, మీ కన్వీనియంట్గా మీరు మార్చుకోవచ్చు. అలా కాన్స్టిట్యూషన్లో ఇండియా అని ఉంది, భారత్ అని ఉంది. సో మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు ఇండియా ఉపయోగిస్తే ఇండియా ఉపయోగించండి, భారత్ ఉపయోగిస్తే భారత్ ఉపయోగించండి, ఎవరు వద్దన్నారు? అందుకని అది కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కలిసి ఏదైతే ఒక ఇండియా అని ఒక కోయలిషన్ లాగా ఫామ్ చేశారో దానికి అపోజిషన్గా, లేదు దానికి అపోజిట్గా వీళ్ళు భారత్ అని పేరు మార్చి ఇట్స్ భారత్ వర్సెస్ ఇండియా అని ప్రూవ్ చేయాలనుకుంటున్నారా, లేదు నిజంగానే ఇండియా పేరు మార్చి భారత్ అని పెట్టాలనుకుంటున్నా? వెల్, పేరు మార్చే పాసిబిలిటీ అయితే ఉంది, బికాస్ సీలోన్ శ్రీలంక అయింది, బర్మా మయన్మార్ అయింది, సియామ్ థాయిలాండ్ అయింది, పర్షియా ఇరాన్ అయింది, టర్కీ అయింది. ఇవన్నీ పేర్లు మార్చుకున్నప్పుడు గోల్డ్ కోస్ట్ ఘనా అయింది. ఇలా పేర్లను మార్చుకున్నప్పుడు ఇండియా కూడా భారత్ అవ్వచ్చు. కానీ ఆల్రెడీ ఇండియా పేరు భారత్ అని రాజ్యాంగంలో ఆల్రెడీ ఉన్నప్పుడు మీరు పేరు మార్చినా ఒకటే, మార్చకపోయినా ఒకటే, ఇట్స్ నాట్ గోయింగ్ టు మేక్ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. ఇట్స్ ఓన్లీ ఆన్ ద పేపర్ దట్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. అందుకని ఇట్స్ ఆల్ అబౌట్ ద పర్స్పెక్టివ్స్ అనమాట. సో ఇప్పుడు మీకు క్లారిటీ అయితే వచ్చేసింది కదా, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఇప్పటివరకు వీడియో మొత్తం చూసారు, దానికి థ్యాంక్ యూ సో మచ్. అలానే తెలియని వాళ్ళకి చెప్పండి. అలానే కొంతమంది మీ పక్కన మాట్లాడుకుంటూ ఉంటారు, నాకెందుకు లేని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఒక 2 నిమిషాలు వాళ్ళకి ప్రశాంతంగా అర్థమయ్యేలాగా మీరు కూడా చెప్పండి. సో దట్ ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఒకరికి వెళ్తుందో వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది, అప్పుడు థింగ్స్ విల్ బీ ఇన్ ఎ బెటర్ స్టేట్, ఒక మంచి కండిషన్లో ఉంటుంది అనమాట అంతా కూడా. థింగ్స్ ఆర్ సార్ట్ అవుట్. ఎనీవేస్, సో ఇక్కడ వాళ్ళ కరెంట్ అఫేర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కింద ఏదైనా కామెంట్ చేసి చెప్పాలనుకోండి కామెంట్ చేయండి. ఆబ్వియస్లీ మీరు అవగాహన పెంచాలంటే షేర్ చేయాలి కదా, సో షేర్ కూడా చేయండి. ఒకవేళ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అంటే గుర్తుకొచ్చింది, వెల్ ఐ హోప్ మీరు ఇంకా ఈ వీడియోని చూస్తూ ఉన్నారని అనుకుంటున్నాను.
అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఒక్కటే ఉంది. అప్టేక్ జాబ్స్కి 10 యూట్యూబ్ ఛానల్ లేవు, ఒక్కటే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎవరో ఒక క్రియేటివ్ పర్సన్, వెల్ తప్పు పేరులో లేదా చెడ్డ పేరులో బూత్లో ఉపయోగిస్తే ఎవరు ఊరుకోరు కదా, వాట్ ఎవర్ బీట్, మా యూట్యూబ్ ఛానల్లోనూ మా యాప్లకి సంబంధించిన వీడియోలు వేరే ఛానల్లో అప్లోడ్ చేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో మీరు వాటిలో ఆ ట్రాప్లో వెళ్ళి పడకండి. అప్టేక్ జాబ్స్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అప్టేక్ జాబ్స్ ప్లస్ 2 యాప్లు ఉన్నాయి. సో కన్ఫ్యూజన్ అయితే లేదు కదా. ఒక మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే అది ఏ విధంగా అయినా సరే 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆన్ దట్ నోట్, దిస్ ఇస్ వివేక్ సైనింగ్ ఆఫ్. నమస్కారం.